చెట్టు తీసేస్తాను. అందుకని ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవరు నాయందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఫలించటం కాదు, బహుగా. ఈ సంవత్సరం విస్తారంగా కాసినాయండి. ఎలాంటే అలా దేవుడు మన నుంచి కోరుకునేది బహుగా కోరుకుంటున్నాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులు అని రాశాడు. అత్యధికం. నువ్వు అడిగే దానికంటే, నువ్వు ఊహించే దానికంటే దేవుడు చేసేది అత్యధికం. ఊహించవు. ఊహించని దీవెనలు దేవుడిస్తాడు. ఊహించని అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఊహించని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు ఊహించవు అన్నమాట. సొలొమోను దేవుడు అడిగాడు, సొలొమోనా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కావాలో కోరుకో అంటే సొలొమోను ఏమడిగాడండి? ఏమడిగాడు? ఏందండి అందరూ డల్గా ఉన్నారు? ఏమడిగాడు సొలొమోను? జ్ఞానం. సొలొమోనా నీకేం కావాలో కోరుకో అంటే, సొలొమోను అయ్యా ఇదిగో నీ ప్రజలు వీళ్ళను పరిపాలించాలంటే నేను దేనికి పనికిరాను అని. నా జ్ఞానం దేనికి పనికిరాదు, నా వయసు దేనికి పనికిరాదు. కనుక వీళ్ళను పరిపాలించాలంటే నా వల్ల కాదు. కనుక వీళ్ళని పరిపాలించగలిగే వివేచన కలిగిన జ్ఞానం, ఏది మంచి ఏది చెడు నేను చెప్పలేను, నా వల్ల కాదు. కనుక వాళ్ళను పరిపాలించగలిగే జ్ఞానం ఇవ్వాలి. దేవుడేమిచ్చాడు? ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. నీ తర్వాత ఇంకో రాజు ఉన్నాడు. నీలాంటి రాజు ఇంకోటి లేడు. సొలొమోను లాంటి రాజు ఒకటి పుట్ల. అంతకు ముందుగా లేడు, తర్వాత కూడా లేడు. ఊహించాలా సొలొమోను. కాకపోతే ఊహించని రీతిగా దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలంటే నీకు నువ్వు కావలేవు. నువ్వెంత పాకులాడినా నీకు నువ్వుగా ఫలించలేవు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. యేసయ్యకు వేరుగా ఉండి నువ్వు ఫలించలేవు. కానీ నువ్వు ఫలించాలంటే దేవునితో అంటుకట్టబడు. దేవునితో ఏమండి నువ్వు జీవించు.